1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనాలంటే అరే గంత రేటానే, డిస్కౌంట్ ఆఫర్లేం లేవా, 90,000కి ఇయ్యరాదు అని బేరమాడతాం. ఓ 30,000 పెట్టి ఓ ఫోన్ కొనాలంటే హే గీ మోడల్ గంతేడుంది, మొన్న మా దోస్తు ఆన్లైన్లో కొంటే 25,000కే ఇచ్చిండ్రు తెలుసా అంటారు. 1,000 రూపాయలు పెట్టి బూట్లు కొన్నా గదే అడుగుడు. అరే అంతెందుకుల్లా, కూరగాయల కాడనే గంతనా గింతనా అని కోసురుతాం. ఎందుకంటే 5-10 తక్కువకు రావాలి, ఎక్కువ ఫాయిదా కావాలని ఆపోచన. అంతేగాని 1000 దానికి 1,200 పెట్టం కదా. మరి గిదేంది? కరెంటు కథలు ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టున్నాయి పో. తెలంగాణ రాగానే మాత్రం ఛత్తీస్గఢ్కి వెళ్ళి కొనుక్కొచ్చిండ్రు కదా. రూల్స్ తప్పినందుకు, రేట్ ఎక్కువ పెట్టినందుకు 6,000 కోట్ల లాస్ వచ్చింది. మళ్ళా అసలు ఏం జరిగిందా అని జస్టిస్ నరసింహారెడ్డి సార్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంటే రోజుకొకటి బయట పడుతున్నాయి. యూనిట్ కి ₹3.90 అని మీదికి చెప్పిండ్రు గానీ ₹5.64 ఖర్చు అయ్యిందట. అప్పుడు కరెంట్ జేఏసీ పెబ్బగున్న రఘు సారు, కోదండరాం సారు ఇలా కమిషన్ ముంగటికొచ్చి మొత్తం చెప్పిండ్రు. ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగేసరికి 100 తప్పులు వెళ్ళాయి ఇందులో. ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు 2,000 కోట్లకు పైగా భారం పడింది. కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకుండా కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్ కి చెల్లించాము. దానివల్ల మనకు 600 కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది. బిల్లులు కూడా పెండింగ్ పెడితే 1,081 కోట్లని మనోళ్ళు, 1,715 కోట్లని వాళ్ళు. మళ్ళీ ఈ అగ్రిమెంట్ కు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పర్మిషనే లేదట. ఇక 10,000 కోట్లతోటి కడుతున్న భద్రాద్రి పవర్ ప్లాంట్ భాగోతం ఇట్లున్నది. భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే. ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్లు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనే. పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయరు నీళ్లు చేరి మట్టం పెరిగితే భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా కట్టవలసిన జాగాలో కట్టకుండా బొగ్గులేని జాగాలో కడుతున్నారట. పూరగా పర్మిషన్లే రాలేదట. ఎక్కడో దామరచర్ల దగ్గర 280 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. ట్రాన్స్పోర్ట్లోనే ఏటా 1,600 కోట్ల రూపాయల నష్టం. కానీ ఇవన్నీ అప్పుడే చెప్పాలా కానీ ఇప్పుడు చెప్తే ఏం లాభము అంటారా? అప్పుడే మనం చెప్పాం, ఇప్పుడు చెప్పడం కాదు. 2016లో వివరంగా మొత్తం సమస్యలు ఏమేమి రాబోతున్నాయి అనేసి చెప్పాం. కాబట్టి గవర్నమెంట్ తప్పు చేస్తుందని గట్టిగా మాట్లాడినందుకు ఈ సార్ ట్రాన్స్ఫార్మర్ మీద ట్రాన్స్ఫార్మర్ చేసి సతాయించిండ్రు. ఎవ్వల మాట తినకుండా అత్రమాత్రం చేసినందుకు ఆగమాగమై 81,000 కోట్ల అప్పయింది కరెంటు డిపార్ట్మెంట్ కు. మరి గిట్లెందుకు చేసినావో చెప్పమని అడిగితే నేను రాను, నువ్వే దిగిపో, నీకు ఎంక్వైరీ చేయరాదని అంత పెద్ద జడ్జి సార్ అనబట్టే. అప్పటి ముఖ్యమంత్రి సార్ ముంగటికి రాకుండా పాత కరెంటు మంత్రి తోటి మాట్లాడిస్తున్నారు. దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది. 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. మరి గంత లాభం అయితే గన్ని సాక్ష్యాలుంటే సీదా కమిషన్ కు చూపించేదానికి దుమ్మా కొట్టుడెందుకో?